అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు, వార్డ్ నెంబర్ ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన పథకాలలో ఒక పథకమైన ఆసరా చేయూత పథకం, దివ్యాంగుల పథకాలకి సంబంధించి ఇక్కడ కొత్త పెన్షన్లు 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు. వీటికి సుమారుగా 800 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటున్నాయంట. మనం చూసుకుంటే ప్రజాపాలన కార్యక్రమంలో కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ సంఖ్య సుమారుగా 80 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లుగా అప్డేట్ అయితే తెలుస్తుంది. అంటే కొత్త పెన్షన్లకి మాకు మంజూరు చేయండి, మేము అర్హత కలిగి ఉన్నామని కూడా 80 లక్షల మంది. వీళ్ళందరికీ సంబంధించి వడబోత కార్యక్రమం చేపట్టిన తర్వాత ఒక 5 లక్షల మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు మొన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 80 లక్షల వడబోతలో కేవలం 5 లక్షల మందికి అర్హత కలిగి ఉంది అనే సమాచారం తెలుస్తుంది. ఇలా మొత్తం 65 లక్షల మంది లబ్ధిదారులకు సుమారుగా 800 కోట్ల కొత్త పెన్షన్ల నిధులు కేటాయింపు చేయాల్సి వస్తుందనే ప్రతిపాదనను ఇప్పటికే సీతక్క గారు ప్రభుత్వానికి పంపించారట. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన పథకాలపై ఆర్థిక శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించి ఫస్ట్ పథకం ఏంటి, 7500 రూపాయల రైతు భరోసా పథకం. దీన్ని విధి విధానాలు డిసెంబర్లో ప్రకటించి జనవరి 10వ తారీఖు నాడు సంక్రాంతి కానుకగా ఒక్క ఎకరాకు 7500 రూపాయల చొప్పున సుమారుగా 10 ఎకరాల వరకు ఇవ్వాలి అనే ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది. 10 ఎకరాల కంటే 75,000 రూపాయలు ఒకేసారి ఈ యాసంగికే 2024 యాసంగి జనవరి నెలలో రైతుల ఖాతాలలో వేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపైన ఆల్రెడీ అంతా పూర్తి చేసుకుందనమాట. అంటే నిధుల సర్దుబాటు కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక రెండో పథకం ఏంటి, 4016 రూపాయల కొత్త పెన్షన్, 6000 రూపాయల కొత్త పెన్షన్. దీనికి సంబంధించి ఇప్పటికే మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, తదితర ప్రతిపక్ష నాయకులు కావచ్చు, చాలామంది కూడా కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చేశారు. దీన్ని కూడా పరిశీలించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల కొత్త పెన్షన్, 6000 రూపాయల కొత్త పెన్షన్ను తక్షణమే పెంపు చేసి నిధులను మాత్రం రాబోయే బడ్జెట్లో కేటాయింపు 2025-26 బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్లో కేటాయింపులు చేసి లబ్ధిదారులకు అగ్గనుండైన నిధులు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్ మరొక శుభవార్త. ఒకరికి 4000 అయితే ఇంకొకరికి 6000 రూపాయల ముహూర్తానికి సంబంధించి తేదీలను ఫిక్స్ చేసింది అనే సమాచారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ మరొక శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2000, దివ్యాంగులకు 4000 ఇస్తుండగా 2016 4016 అనమాట అవే. అయితే కొత్త పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు అమలు అవ్వలేదు. కాగా ఈ పెంచిన డబ్బులతో ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే సమాచారానికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు. అంటే మొత్తానికి పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే అప్డేట్ అన్నమాట ఇది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు అనేది త్వరలో ఉండబోతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను. ఇక డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ల విషయంలో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 21వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలో 100% పెన్షన్లు అందించడానికి అధికారులకి కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకేమైనా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు అందించాను. అంటే 2 విడతలలో నవంబర్కి అందించాల్సిన పెన్షన్లు అందిస్తున్నారని. ఈసారి కూడా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.